అలా అనౌన్స్ చేసినప్పుడు ముందు సండే ఎపిసోడ్ లో సందీప్ కి విఐపి రూమ్ యాక్సెస్ ఇస్తారనమాట. సో అందరూ బెడ్రూమ్స్ లో పడుకోవాలి అని చెప్పినప్పుడు విఐపి రూమ్ కాకుండా ఇంకా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. విఐపి రూమ్ తో కలిపి 3 బెడ్రూమ్స్ అనమాట. విఐపి రూమ్ లో కూడా వెళ్ళిపోయి కొందరు పడుకొని ఉంటారు. అందులో అలా కొంతమంది హౌస్ మేట్స్ వెళ్ళగానే రితిక అంటది, బెడ్రూమ్స్ అంటే మిగిలిన 2 రూమ్స్ కదా, ఈ విఐపి యాక్సెస్ ఓన్లీ సందీప్ గారికే ఉంటుంది కదా, మనం ఎలా ఉంటాము అని అనేసి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటది అనమాట తేజతో. అండ్ అలా ఆర్గ్యుమెంట్ చేసిన ఆవిడే ఇంకో కొంతసేపటికి తర్వాత వచ్చి సేమ్ అదే విఐపి రూమ్ లో పడుకుంటుంది. తేజ అప్పుడు మళ్ళీ రివర్స్ కౌంటర్ ఇస్తాడు, నువ్వే క్వశ్చన్స్ వేస్తావు, పడుకున్న వాళ్ళని లేపి పంపించేసి ఇప్పుడు నువ్వు వచ్చి పడుకుంటున్నావు, ఎంతవరకు రైట్ నువ్వు అని అనేసి ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది అనమాట. నాకు అక్కడ తేజదే వ్యాలిడ్ పాయింట్ అని అనిపించింది. ఇక్కడ రితిక బిగ్ బాస్ బాగా చూసి అనలైజ్ చేసుకొని, అంటే ఎప్పుడు ఏం మాట్లాడితే అది కంటెంట్ అవుతుంది అని అనుకొని చేస్తుందేమో అని అనిపిస్తుంది.